అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీతో అల్లాడిపోతున్న గ్రామం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామం. ఈ గ్రామంలో 2005-2006 సంవత్సరంలో ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని 299 మరియు 300 సర్వే నంబర్లలో 12 ఎకరాలలో జేఆర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వినీత్ కెమికల్ ఇండస్ట్రీస్ స్థాపించారు. అయితే వీరు ప్రారంభ దశలో పెట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుపై గ్రామ పంచాయతీ నుండి ఎన్ఓసి తీసుకున్నారు. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి లైసెన్స్ పొందారు. అయితే తమ ప్రాంతమైన చీపురుగుట్ట, ఇప్పగుట్టల మధ్యన అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయని అప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. ఈ క్రమంలో 2013లో మెల్లగా ఆ ఫ్యాక్టరీ నుండి కాలుష్యం రావడం ప్రారంభమైంది. అలా ఫ్యాక్టరీ నుండి వచ్చే ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు అంతమ్మగూడెంకు చెందిన పంట పొలాల్లోకి వచ్చాయి. దీంతో పంట పొలాల్లోని వరి, ఇతర పంటల దిగుబడి తగ్గిపోయింది. ఫ్యాక్టరీ నుండి ఎర్రగా పచ్చగా వస్తున్న నీటితో ఇక్కడి భూములన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. దీంతో రైతులందరూ కలిసి అప్పట్లో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. పీసీబీ అధికారులు వచ్చి తనిఖీ చేసి ఈ రసాయనాలతో ఎలాంటి ప్రమాదం లేదని తప్పుడు రిపోర్ట్ని ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా పై అధికారులకు రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత రైతులు గుమ్మి దామోదర్ రెడ్డి గారు, వస్పరి శారదమ్మ గారు, వస్పరి నరసింహ తండ్రి లచ్చయ్య గారు మరికొంతమంది కలిసి స్టేట్ పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఆందోళన కూడా చేపట్టారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేశారు. దీని ఫలితంగా మరోసారి పీసీబీ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించారు. ఈసారి నిజమైన రిపోర్ట్ ఇవ్వాలని రైతులు ఒత్తిడి చేయడంతో అధికారులు జెన్యూన్ రిపోర్ట్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పై స్థాయిలో ఉన్న అధికారులకు ఇచ్చారు. దీంతో ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ని ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఫ్యాక్టరీ యజమానులు దొంగచాటున ఫ్యాక్టరీలు నడుపుతూనే ఉన్నారు. ఒక సంవత్సరంలోనే ఇక్కడి రైతులు కాలుష్య నియంత్రణ మండలికి 60 సార్లు ఫిర్యాదులు అందజేశారు. 2016 నుండి 2025 వరకు సుమారుగా 200 సార్లు కంప్లైంట్స్ ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి రాజ్యాంగం ప్రకారం రెడ్ జోన్ కేటగిరీ పరిశ్రమలకు వెళ్లి ప్రతి 3 నెలలకోసారి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇది విస్మరించారు. 2022లో ఏప్రిల్ 20న రైతుల ఫిర్యాదు మేరకు పీసీబీ వారు వచ్చి ఆథరైజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్స్ని ప్రభుత్వానికి పంపితే అక్టోబర్ 2023లో క్లోజర్ ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ దొంగచాటుగా ఫ్యాక్టరీ నడుపుతూనే ఉన్నారు. ప్రమాదకరమైన వ్యర్థ రసాయనాలు రైతుల భూముల్లోకి వస్తూనే ఉన్నాయి. పంటలు నాశనమయ్యాయి. పాడి గేదెలను రైతులందరూ అమ్మేసుకున్నారు. పశువుల దొడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొందరు రైతులు ఊరిని విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఏసీబీ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరందరూ కలిసి 21 బోర్లలో నుండి వాటర్ శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, ఇతర డిపార్ట్మెంట్ల వారితో కలిసి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ రిపోర్ట్లో 1,4 డయాక్సిన్ అనే కెమికల్ ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల పశువులకు గర్భస్రావం జరుగుతుందని సైంటిస్టులు తేల్చారు. అంతేకాకుండా రావుల శివరాజ్ గారి అబ్బాయి తీవ్ర అనారోగ్యం పాలై ప్రస్తుతం భువనగిరిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. రైతులు చేస్తున్న ఈ పోరాటానికి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను ఎందుకు విస్మరించారు? యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు రైతుల పక్షాన స్పందించలేదు? ఇప్పుడున్న ప్రభుత్వంలోని పెద్దలు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రులు రైతుల పక్షాన నిలబడతారా అనేవి ఆ ప్రాంత ప్రజల మనసులో ఉద్భవిస్తున్న ప్రశ్నలు. ఇప్పటికైనా భువనగిరి ఎంపీ గారు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారా? భువనగిరి అసెంబ్లీ సభ్యులు
కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి సమస్యకు పరిష్కారం చూపుతారా? లేక ఈ రెండు ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న ప్రమాదకరమైన రసాయన వ్యర్థాల వల్ల అంతమ్మగూడెం, దోతిగూడెంలోని 2 గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సిందేనా? పాడి పశువులు ఈ కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకోరా? రైతు కుటుంబాల సభ్యులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించే వారే లేరా? గేదెలకు, ఆవులకు గర్భస్రావం జరుగుతున్నా పట్టించుకోరా? రైతులు తమ కిడ్నీలు, చర్మం ఈ కాలుష్యం వల్ల పాడైపోయి రోగాల బారిన పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ 2 గ్రామాల సమస్యను తీర్చడానికి రైతులు చేస్తున్న ఈ ఉద్యమానికి సమస్త ప్రజానికం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని విజన్ టీవీ భావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీలను పూర్తిగా సీజ్ చేసి ఇక్కడి నుండి ఇండస్ట్రియల్ ఏరియాకి బదిలీ చేయాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇట్లు విజన్ టీవీ ఫీల్డ్ రిపోర్ట్.